Now, dear friends, ప్రియ స్నేహితులారా, if you will please turn to Luke 8th chapter. If you don't have a Bible, please buy one and study it carefully every day. మీ యొద్ద బైబిల్ గ్రంథం లేకపోతే ఒక బైబిల్ గ్రంథాన్ని కొనుక్కొని ప్రతిరోజు పఠించండి. Luke 8th chapter. లోకాసు వార్త 8వ అధ్యాయం And 41st verse. 41వ వచనం. Tonight I want to speak to you about the home, about the family. ఈ రోజు కుటుంబం గురించి, గృహాన్ని గురించి మాట్లాడుకోరుచున్నాను. Everybody is trying to build houses and buy apartments. ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవాలని, అపార్ట్మెంట్లు కొనుక్కోవాలని చూస్తూ ఉన్నారు. In fact, that is set before an Indian boy or girl as the great goal in his life. భారతదేశం అబ్బాయి గాని అమ్మాయి గాని ఒక ఇల్లు కొనుక్కోవటం ఒక పెద్ద గురుగా ఉన్నది. You must get married. పెళ్లి చేసుకోవాలి. You must build a big house. పెద్ద ఇల్లు కట్టాలి. And you must sit in it and fight and box with each other. ఆ ఇంట్లో కూర్చుని ఒకరితో ఒకరు బాక్సింగ్ ఆట ఆడుకోవాలి. And dig one another's grave. ఒకరి గోతి ఇంకొకరు తవ్వుకోవాలి. That is our Indian philosophy. అది భారతదేశపు తత్వము. Listen, my dear వినండి friends. స్నేహితులారా, It is love which makes the home. ప్రేమ ఒక గృహంలో ఉంటుంది. Not Bollywood love, not Hollywood love. బాలీవుడ్ ప్రేమ కాదు, హాలీవుడ్ ప్రేమ కాదు ఇది. But the love of కానీ Jesus. యేసు ప్రభు యొక్క ప్రేమ మన ఇంట్లో ఉండాలి. Forgiving love. క్షమించేటువంటి ప్రేమ. The love that stoops to the gutter to lift a sinner. మురికి వానిని సైతము పైకి లేవనెత్తడానికి వంగేటువంటి ప్రేమ. We need that ఆ love. ప్రేమ ఎంత అవసరం. Without that ఆ ప్రేమ love, లేకుండా we will only produce wild animals. క్రూర జంతువులను మాత్రమే మనం తయారు చేయగలము. You know, I have no time to read the magazine articles that are coming out today. నేడు పత్రికలు వస్తున్నటువంటి అనేకమైన శీర్షికలు చదవడానికి నాకు సమయం లేదు. But when somebody said to me, ఎవరైనా నాతో ఏమైనా చెప్పారంటే, did you see that article about HIV and AIDS in elementary school children? ప్రాథమిక పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలకే HIV ఎయిడ్స్ వస్తుందండి, ఆ శీర్షికను మీరు చదివారని నాతో చెప్పినప్పుడు I was astounded. నేను ఎంతో అదిరిపోయాను. You see, I work in many areas నేను అనేక ప్రాంతంలో సేవ చేస్తూ ఉంటాను. and I pray for the AIDS patients. ఎయిడ్స్ రోగుల కొరకు నేను ప్రార్థన చేస్తాను. And God has healed some AIDS patients. కొద్ది ఎయిడ్స్ రోగులు సైతం దేవుడు స్వస్థపరిచాడు. One of them was a surgeon. ఆ రీతిగా స్వస్థపడిన వ్యక్తులు ఒకరు వైద్యుడు. And in the course of his surgery, he contracted AIDS. శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ఎయిడ్స్ రోగం తనకి అంటింది. And you know, they wanted to make a guinea pig of him in Detroit, United States, and said to him, stay here. We want to experiment with all the new medicines upon you. అమెరికాలోని డిట్రాయిట్ రాష్ట్రంలో మీ మీద అనేక పరిశోధనలు చేస్తామండి, ఇక్కడే ఉండండి అని చెప్పి ఎంతో బ్రతిమలాడారు. But we said to that కానీ young మేము ఆ man, వ్యక్తితో ఏమి చెప్పామంటే, no, లేదు ఇక్కడ ఉండవద్దు, you go to God మీరు దేవుని ఎద్దుకు వెళ్ళండి, and ask God దేవుణ్ణి అడగండి what future he has got for నీ you. ఎడ్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, భవిష్యత్తు ఏంటి అని దేవుణ్ణి అడుగు. God said to him, leave this hospital and go. దేవుడు చెప్పారు, ఈ యొక్క ఆసుపత్రిని విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పారు. And his father is a veterinarian. తన తండ్రి పశువుల వైద్యుడు. And that veterinarian also had repented and met the Lord ఆ Jesus. పశువుల వైద్యుడు కూడా పశ్చాత్తాపడి యేసు ప్రభువును కలుసుకున్న వ్యక్తి. And you know, it thrills my heart that God has healed this surgeon. ఆ యొక్క శస్త్రచికిత్స చేసేటువంటి వైద్యుడిని దేవుడు స్వస్థపరిచేందుకు నేను ఎంతో పరవశం చెందాను. And he is back doing surgery. తిరిగి అనేక శస్త్రచికిత్స చేస్తూ తన పనిని కొనసాగిస్తున్నాడు. So, my dear friends, కాబట్టి ప్రియ స్నేహితులారా, we have got many problems in our families, as you well మన know. కుటుంబాల్లో మీకు తెలిసినట్టుగా అనేకమైన సమస్యలు మనకు ఉన్నాయి. Now, in Luke the 8th chapter, లోకాసు వార్త 8వ అధ్యాయంలో we see a family where death was at the door. మరణము తలుపు తడుతున్నటువంటి ఒక కుటుంబాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం.
41st verse. లోకా 8:41 వచనం. And behold, there came a man named Jairus, అంతటి ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయూరు అను and ఒకడు he వచ్చి, was a ruler of the synagogue. అతడు సమాజ మందిరపు అధికారి. And he fell down at Jesus' feet అతడు యేసు పాదం మీద పడి and besought him that he would come into his house. తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనెను. Do you see this, ప్రియ friends? స్నేహితులు, దీన్ని చూస్తున్నారు కదా. For he had one only daughter, తన ఒక్కతే కుమార్తె, about 12 years of age, 12 ఏళ్ల ఈడు కలిగిన and కుమార్తె. she lay dying. ఆమె చావ సిద్ధముగా ఉన్నది. But as he went, ఆయన వెళ్ళుచుండగా the people thronged him. జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. You see, friends, చూడండి స్నేహితులారా, there was a man who had a pressing need. ఎంతో అవసరతలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం. And there was a great crowd which stood in his way. వెళ్ళే దారిలో గొప్ప జన సమూహములు ఆయనకు ఒక ఆటంకంగా ఉండినారు. You know, sometimes religious people are surrounded by curious people. కొన్నిసార్లు భక్తి కలిగిన వారి చుట్టూ ఆసక్తి కలిగినటువంటి అనేక మంది సమకూడుతూ ఉంటారు. You know, people just think, oh, this is a great philosophy, nice speaker, nice meeting, and a great crowd gather. ఇది ఎంతో గొప్ప తత్వముగా ఉన్నది, గొప్ప బోధకుడు, మంచి కోట జరుగుతున్న అనేక మంది సమకూడుతూ ఉంటారు. Now, as a student, ఒక విద్యార్థిగా I used to sometimes preach just to 3, 4 people. కొన్నిసార్లు నేను కేవలం 3 లేక 4 మాత్రమే బోధిస్తూ ఉండేవాడిని. Why? ఎందుకు? One soul. ఒక్క ఆత్మ. What is the value of your ఒక్క soul? ఆత్మ యొక్క విలువ, మీ ఆత్మకి విలువ Is ఎంత? it worth cannot place? ఒక వ్యాపార కేంద్రం అంత విలువైనదా? Is it worth the cheap merchandise in cannot ఈ place? వ్యాపార కేంద్రంలో ఒక వస్తుతో సమానమా? People go running around cannot place. Oh, we've got this, we've got this. వ్యాపార కేంద్రానికి ప్రజలు వెళ్ళి మాకు అది ఉండేది, ఇది ఉంది, అది కావాలి, ఇది కావాలి చూస్తూ ఉంటారు. Let me tell you this. ఒక విషయాన్ని మీద చెప్పనివ్వండి. The merchandise in cannot place వ్యాపార కేంద్రంలో వర్తకం అనేది may amount to many crores, many million. కొన్ని కోట్ల వ్యాపారం కూడా జరుగుతుండవచ్చు. But your soul కానీ మీ ఆత్మ is more valuable. ఎంతో విలువైనది. Many, 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 many times more valuable than a million cannot places. కొన్ని లక్షల వ్యాపార కేంద్రాల కంటే కూడా మీ యొక్క ఆత్మ ఎన్నో రెట్లు విలువైనది. See, we think we are cheap people. మనం ఎంత చౌకబారు ప్రజలు మనం అనుకుంటూ See, ఉంటాం. I don't even have 100 rupees in my pocket. అయ్యో నా జేబులో 100 రూపాయలు కూడా లేదండి అంటాం. See, I don't even have 10,000 in my bank account. బ్యాంక్ ఖాతాలో 10,000 రూపాయలు కూడా నాకు లేవండి. Oh, my salary is a very humble salary. నా జీతం చాలా తక్కువగా ఉంటుంది. Oh, look at these politicians. In just 6 months after the elections, already they have got 60 crores. ఈ రాజకీయవేత్తలను చూడండి, ఎన్నికలైన 6 నెలల్లోనే వారు 60 కోట్లు సంపాదించారు. My dear friends, ప్రియ స్నేహితులారా, do not look at the thieves who put on the garments of those that want to serve the public. They are plunderers of the public. ఏదో ప్రజలకు సేవ చేస్తారనే దుస్తులు ధరించినటువంటి ఈ దొంగలను మీరు నమ్మవద్దు, వారి వైపు చూడవద్దు, వారు ప్రజలను దోచుకుంటున్నారు. And they will have their reward in hell fire. వారు తమ ప్రతిఫలాలను నరకంలో అనుభవిస్తారు. So we are looking at money. మనం డబ్బు వైపు చూస్తున్నాం. This man has a new car. ఈ వ్యక్తి కొత్త కారు ఉందండి. Oh, that man is buying 5 acres. ఆయన 5 ఎకరాల పొలం కొంటున్నాడు. Oh, he has got 3 apartments. తనకు 3 అపార్ట్మెంట్లు ఉన్నాయండి. Haven't we got eyes that look further than that? వాటికి మించి చూసేటువంటి నేత్రాలు మనకు లేవా? You know, I have spoken in many of the big cities. పెద్ద పెద్ద పట్టణాల్లో నేను బోధించాను. I didn't go running after this and that. దాని వెనక దీని వెనక నేను ఎన్నడూ పరిగెత్తలేదు. I never asked anybody for a penny. నేను ఎవరిని ఒక్క పైసా అడగలేదు. I have riches. నాకెంతో ఐశ్వర్యం ఉన్నది. Unsearchable riches in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభునందు చెప్పనల్లోనే కానీ ఐశ్వర్యం ఉన్నది. You may say you're a big fool, Mr. Daniel.
డానియేల్ గారు మీరెంత బుద్ధిహీనులా కనపడుతున్నారని చెప్పవచ్చు. No, I am not a fool. నేను బుద్ధిహీనుని కాను. I've got riches which never can devalue. ఎన్నడూ విలువ తగ్గిపోయినటువంటి ఐశ్వర్యం నాకు ఉన్నదని చెప్పగలను. I don't know how many people there are here who, when the dollar was only 4 rupees and 75 paisa, it was pegged to that level. 4 rupees and 75 paisa. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి ఈ విషయం తెలుసో నాకు తెలియదు. You knew, I don't know how many of you knew that time. ఒకప్పుడు డాలర్ విలువ ₹4.75. ఎంతమందికి మీకు తెలుసో నాకు తెలియదు. When I started my work internationally in 1958, 1958 సంవత్సరం, long before you were anywhere of the scene, అసలు మీరు పుట్టక ముందు 1958 సంవత్సరంలో సేవ ప్రారంభించినప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? you know, that was all the value of a dollar. అప్పుడు డాలర్ విలువ ₹4.75 మాత్రమే. But today, కానీ నేడు look at Indian boys and girls. భారతీయ అబ్బాయిల అమ్మాయిలను చూడండి. Oh, a dollar is 40. Dollar is 45 rupees. ఇప్పుడు డాలర్ ₹80 అండి, ₹85 అని మాట్లాడుతూ ఉన్నారు. See, look at the way rupee has lost its value. రూపాయి యొక్క విలువ ఎలా పడిపోయిందో మీరే చూడండి. Anyway, ఏదేమైనప్పటికీ riches ఐశ్వర్యము which never devalue. విలువ తగ్గనటువంటి ఐశ్వర్యం, పడిపోయినటువంటి ఐశ్వర్యం. Here was a man, ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం. he had his only daughter dying. తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉండినది. Where could he go? ఆయన ఎక్కడికి వెళ్ళగలడు? You know, sometimes we think, కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, oh, the best expertise is to be found in other countries. వేరే దేశాల్లో మంచి వైద్య నిపుణులు ఉన్నారండి అనుకుంటాం. Yes, అవును, in some cases, true. కొన్ని సందర్భాల్లో అది నిజమే. But కానీ at the same time that I was operated on in the heart clinic in Cleveland, United States, అమెరికాలోని క్లీవ్లాండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గుండె ఆసుపత్రిలో నాకు ఆపరేషన్ అయిన అదే సమయంలో a big Indian leader I came to know had also heart treatment at that time. అదే సమయంలో ఒక పెద్ద భారతీయ నాయకుని కూడా గుండె చికిత్స చేయబడింది. I never met him, I did not know him. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆయన కలుసుకోలేదు. But they told me that he died. కానీ అతను చనిపోయాడని నాకు చెప్పారు. It made me sad. నేను ఎంతో విచారపడ్డాను. But కానీ I have always learned and recognized that life is in God's hands. జీవితము దేవుని చేతిలో ఉన్నదని నేను నేర్చుకున్నాను. నేను ఎప్పుడు దాన్ని గుర్తించాను కూడా. You may do anything, you may invent anything. మీరు ఏమైనా చేయొచ్చు, ఏమైనా సాధించవచ్చు, ఏమైనా కనిపెట్టవచ్చు. But life is in God's hands. కానీ ప్రాణం, జీవితం దేవుని చేతిలో ఉన్నది. Your breath is in God's hands. మీ ఊపిరి దేవుని చేతిలో ఉన్నది. So friends, కాబట్టి స్నేహితులారా, this man came and fell at Jesus' feet. ఈ వ్యక్తి వచ్చి యేసు యొక్క పాదముల వద్ద పడ్డాడు. You know, we find it very hard to fall at Jesus' feet. యేసు ప్రభువుకి పాదం మీద పడడానికి మనకు ఎంతో కష్టంగా ఉంటుంది. This man Jairus, ఈ యొక్క వ్యక్తి యాయిరు, he fell at Jesus' యేసు feet. ఎదురుకు వచ్చి సాగిలపడాను. Can you think of any better person at whose feet you can fall? యేసు ప్రభు కంటే మన పాదముల వద్ద పడగలిగిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారా? I am ashamed to say. ఈ విషయం చెప్పడానికి నేను ఎంత సిగ్గుపడుతున్నాను. I am ashamed to say. నిజంగా ఈ విషయం చెప్పడానికి ఎంత సిగ్గుపడుతున్నాను. Some people want to touch my feet. కొద్దిమంది నా పాదములు ముట్టాలని చూస్తారు. That is their habit in India. భారతదేశంలో అది వారి యొక్క అలవాటు. They want to touch my feet. వారు నా పాదములు ముట్టాలని చూస్తున్నారు. I say I am a sinful man. నేను పాపాత్ముడిని అనే వారితో చెప్తాను. Go to the feet of Jesus. యేసు యొక్క పాదముల దగ్గరికి వెళ్ళండి. Fall at the feet of Jesus. యేసు పాదముల దగ్గర పడండి. Humble yourself at the feet of Jesus. యేసు పాదముల దగ్గర మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. Oh, no. We will humble ourselves
before a golden idol. లేదయ్యా ఒక బంగారపు విగ్రహం ఎదురు మేము తగ్గించుకుంటాం. Oh, my dear ఓ people, ప్రియ స్నేహితులారా, what can that golden idol do ఆ for బంగారు you? విగ్రహం మీకేమి చేయగలదు? Will that golden idol ever tell you that bribe-taking hands will only destroy your family? లంచం తీసుకున్నటువంటి హస్తముల ద్వారా మీ కుటుంబం నాశనం అయిద్దని ఆ యొక్క బంగారపు ప్రతిమ మీతో ఎప్పుడైనా చెప్తుందా? Will that golden idol tell you, thou shalt not commit adultery? వ్యభిచరించకూడదు అని ఎప్పుడైనా బంగారపు విగ్రహం మీతో చెప్తుందా? Will that golden idol tell you, walk as I walked sinlessly? నేను పాపరహితంగా నడిచినట్లుగా నడవండి అని ఆ విగ్రహం ఎప్పుడైనా మీతో చెప్తుందా? No. లేదు, బంగారపు విగ్రహం ఎన్నడూ చెప్పలేదు. And yet, అయినప్పటికీ you will see people falling at the feet of such workmen created objects. మానవ హస్తంతో చేయబడినటువంటి ఆ యొక్క వస్తువుల ఎదుట ప్రజలు సాగిలపడడం చూస్తున్నాం. How is it going to help you? అది మీకేం సహాయం చేయగలదు? Suppose this man Jairus had done such a thing. ఒకవేళ ఈ యాయూరు కూడా అదే చేసి ఉండినట్లయితే, Do you mean to say there would have been any difference in his dying child's condition? చావ సిద్ధంగా ఉన్నటువంటి తన కుమార్తె పరిస్థితి ఏమైనా మారి ఉండేదంటారా? No. లేదు, మారేది కాదు. And then the message came. ఒక వర్తమానం వచ్చింది, Your child is dead. నీ కుమార్తె చనిపోయాను. Trouble not the master. యజమానుడిని తొందర పెట్టవద్దు. You know, but Jesus said to him, కానీ యేసు తనతో చెప్పారు, ఏమని చెప్పారంటే, He said to him, యేసు ప్రభు తనతో ఇలా చెప్పారు, Fear not, భయపడకము, believe only. కేవలం నమ్మకముంచుము, She shall be made ఆమె whole. బ్రతుకును. What? ఏమిటి? In the face of death? చనిపోయే పరిస్థితిలో Can you say, fear not? భయపడకము అని మీరు చెప్పగలరా? Only Jesus can say that. యేసు ప్రభు మాత్రమే ఈ మాటలు చెప్పగలరు. Because ఎందుకంటే He rose again from the dead. ఆయన మృతుల్లోంచి తిరిగి లేచాడు కాబట్టి. He took captivity captive. ఆయన చెరను చెరపట్టి తీసుకుని వచ్చారు. What is captivating you? నిన్ను ఏమి చెరపడుతూ ఉన్నది? ఏం బంధిస్తుంది? Lusts of the flesh? శరీరేచ్ఛలు నిన్ను బంధిస్తున్నాయా? Oh, how sad. ఎంత విచారం. I don't see education freeing people. విద్య ప్రజలను ఈ యొక్క శరీరేచ్ఛ నుంచి విడిపించడం నేను ఏమాత్రం చూడడం లేదు. As a matter of fact, నిజంగా చెప్పాలంటే, when I was a young fellow, నేను యవనస్తుడిగా ఉండినప్పుడు a professor's wife, she herself being a doctor and her husband a specialist trained in ఒక London, ప్రొఫెసర్ గారి భార్య, ఆమె వైద్యురాలు, తన భర్త కూడా లండన్లో తరఫీదు పొందినటువంటి ఒక మంచి ప్రఖ్యాతి చెందిన వైద్య నిపుణుడు. she would come and ask my father for prayer. ఆమె వచ్చి మా నాన్నగారిని ప్రార్థన చేయమని అడుగుతూ ఉండేది. Because ఎందుకంటే the husband would taunt the wife. భర్త భార్యను కొడుతూ ఉండేవాడు. Hey, you're praying. What is your prayer doing? ఏంటి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన నీకేం చేస్తున్నావు చెప్తూ ఉండేవాడు. He was corrupting one of the girls in his class. ఆయన తన క్లాసులో ఉన్నటువంటి ఒక అమ్మాయిని పాడు చేస్తూ ఉండినాడు. He had deflowered one of those girls, his students in the medical college. వైద్య కళాశాలలో ఒక అమ్మాయిని జీవితాన్ని పాడు చేశాడు. And he would come home and taunt his wife. తన ఇంటికి వచ్చి ఆమెను ఎంతగానో బాధపరుస్తూ ఉండేవాడు. One day, ఒకరోజు my father said to మా her, నాన్నగారు ఆమెతో ఏమి చెప్పారంటే, your husband will never again go to that girl. మీ భర్త ఆ అమ్మాయి వద్దకు తిరిగి అన్నడు వెళ్ళడు అని చెప్పారు. This lady went home. ఈ స్త్రీ తన ఇంటికి వెళ్ళింది. She found her husband in bed. తన భర్త పడక మీద పండుకొని ఉండడం చూసింది. There was a little boil on the nape of his neck. తన మెడ మీద ఒక గడ్డ రావడం ఆమె చూసింది. And it grew larger and larger in spite of the best medical attention. ఎంతో మంచి వైద్య చికిత్స ఇచ్చినప్పటికీ ఆయన మెడ మీద గడ్డ పెరుగుతూ పెరుగుతూ పెద్దదైపోయింది. And he died. చివరికి అతను మరణించాడు. You know, my dear friends, చూడండి స్నేహితులారా, we should not play with the living God. జీవం గల దేవునితో మనం ఆటలాడకూడదు. You know, today
People are captivated by the lusts of the flesh. నేడు శరీరేచ్ఛల చేత ప్రజలు బంధించబడి ఉన్నారు, చెరపట్టబడి ఉన్నారు. Oh, the situation is so perverted పరిస్థితులు ఎంతో వక్రీకరించబడ్డాయి. that Delhi needs true repentance. ఢిల్లీకి నిజమైన పశ్చాత్తాపం ఎంతో అవసరం. The perversion of justice in Delhi has been grievous before God. ఢిల్లీలో నీతిని ఎంతగా వక్రీకరిస్తున్నారంటే అది దేవుని హృదయం ఎంతగానో బాధపరుస్తూ ఉన్నది. My dear people, ప్రియ స్నేహితులారా, when Jesus said to this man, "Fear not, యేసు ప్రభు యాయూరుతో భయపడవద్దని చెప్పినప్పుడు, your dead daughter will be made whole." చనిపోయిన నీ కుమార్తె స్వస్థపడును. So when they came to the house, కాబట్టి వారి ఇంటికి వచ్చినప్పుడు they found weepers there. అక్కడ ఏడుస్తూ ఉండినారు. You know, people like the dinner after the funeral. You know that? అనేక మందికి Can you imagine? భూస్థాపన తర్వాత మంచి భోజనం చేయాలని చూస్తూ ఉంటారు. What a habit people have acquired. What do you mean? Dining with these, what do you call them? Laddus or jalebi or what do you call it? And eat. Why? The man is dead. Wonderful. We have this dinner. What an absurd practice. చనిపోయి సమాధి చేసిన తరువాత లడ్డూలు జిలేబీలతో మంచి విందును ఆచరించడం అది ఎటువంటి పిచ్చి Let us అలవాటు. go and pour some milk for this dead man to drink also. చనిపోయిన వ్యక్తి వద్దకు వెళ్ళి అతను తాగడానికి కొద్దిమంది పాలు కూడా పోస్తూ ఉంటారు. My dear ప్రియ people, స్నేహితులారా, they began to laugh at Jesus. యేసు ప్రభు చూసి వారు నవ్వారు. All that they could contribute to this scene was tears, వీరు చేయగలిగినంతా కూడా కేవలం కన్నీరు కార్చడం మాత్రమే. wailing. ఏడుస్తూ ఉండినారు. You know, in hospitals, అనేక ఆసుపత్రుల్లో sometimes patients, as they are dying, కొన్ని సందర్భాల్లో రోగులు చనిపోతున్నప్పుడు it is so sad, so అది sad. ఎంతో విచారం. They say, the God of death is pulling me. వారేమంటారు? యముడు వచ్చి మమ్మల్ని లాగుతున్నాడని చెప్తూ ఉంటారు. No, my friend. లేదు స్నేహితులారా, Today the God of love is pulling you. ప్రేమమడిన దేవుడు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాడు. The God of holiness is pulling you. పరిశుద్ధుడైన దేవుడు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాడు. And the Lord Jesus put out all these mourners from there. యేసు ప్రభు ఏడ్చేటువంటి వారందరిని బయటికి పంపించి వేశారు. And he went in. లోపల ప్రవేశించారు. And he raised this girl back ఈ అమ్మాయిని తిరిగి బ్రతికించారు. and presented her to her parents. చనిపోయిన ఆమెను లేపి తన తల్లిదండ్రులకు అప్పగించారు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell Jesus in our మన heart, హృదయాల్లో యేసు ప్రభుతో చెప్దాం. Lord యేసు Jesus, ప్రభువా, I need you. మీరు నాకు అవసరం ప్రభువా. I need your touch now. ఇప్పుడే మీ తాకుదల నాకు అవసరం ప్రభువా. Take away my proud and deceitful heart. మోసపూరితమైన గర్వ హృదయాన్ని తీసివేయండి ప్రభువా. Oh, please fill my heart with purity. ప్రభువా, దయచేసి నా హృదయాన్ని పవిత్రతతో నింపండి. Wash me from my sin. పాపం నుండి నన్ను కడగండి ప్రభువా. I must help this nation. ఈ భారతదేశానికి నేను సహాయం చేయాలి ప్రభువా. I must have a holy mission in my life. నా జీవితంలో పరిశుద్ధమైన దేవుని పని నేను చేయాలి ప్రభువా. Otherwise my years on earth are going to be lost. లేకపోతే భూమి మీద నా యొక్క సంవత్సరాలు నేను పోగొట్టుకుంటాను. Lord, ప్రభువా, here I am నీకున్నాను ప్రభువా. at your feet. మీ పాదముల యొద్ద పడి ఉన్నాను. Wash me from my sin. నా పాపము నుండి మీరు నన్ను కడగండి. Pray in your heart. మీ హృదయాల్లో ప్రార్థన చేయండి. Mean it. అర్థవంతంగా ప్రార్థించండి. The Lord Jesus will touch you now. యేసు ప్రభు ఇప్పుడే మిమ్మల్ని ముడతారు. Gracious Father, కృప కలిగిన తండ్రి, as we send these dear people home, ఈ ప్రియుల్ని ఇళ్లకు పంపిస్తూ ఉండగా go with them, I pray. వారితో వెళ్ళమని I do ప్రార్థిస్తున్నాను. not know the tears, వారి కన్నీరు నాకు తెలియదు ప్రభువా. the worries, వారి చింతలు నాకు తెలియదు. the stresses, వారి బాధలు కష్టాలు the తెలియదు. burdens వారి in బాధలు each home. ప్రతి కుటుంబంలోనే నాకు తెలియదు. But you are the God
కానీ మీరు ఒకే దేవుడు, that brings peace సమాధానం ఇచ్చేటువంటి దేవుడు ప్రభువా. where there is conflict, ఎక్కడైతే ఘర్షణ ఉంటుందో సమాధానం where there ఇస్తారు. is hatred, ద్వేషమున్న చోట you bring love. మీరు ప్రేమను తీసుకొస్తారు. Go with these dear ఈ ప్రియులతో people. మీరు వెళ్ళండి తండ్రి. You touch, మీరు వారిని ముట్టండి, you build their మీరు వారి lives, కుటుంబాన్ని కట్టండి, you bless them, వారిని ఆశీర్వదించండి. and that is enough. అది చాలు ప్రభువా. We ask in Jesus' holy name. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.